హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోనాల్ రాజ్ వరల్డ్. ఈరోజు నేను కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే నేను 4 ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీనిలోకి మనం జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ మిక్సీ చేసుకుందాం కచ్చాపిచ్చిగా. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, వీటన్నిటిని పొడి చేసుకుందాం. వెల్లుల్లి కారం కాబట్టి కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసాను. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత, గ్రైండ్ అయిపోయిన తర్వాత చూసారు కదా, ఇలా పొడి అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా ఎగ్స్ ఉన్నప్పుడు సింపుల్ రెసిపీ చేసుకోవచ్చు. నోటికి కారంగా చక్కగా కమ్మగా ఉంటుంది. కడుపు నిండా తినొచ్చు. అలాగే 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా కచ్చాపిచ్చిగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇవి పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇవి ఎగ్స్ ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. దీనిలోకి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అయితే యాడ్ చేశాను. 3 ఎగ్సే వేసాను. ఒక ఎగ్ మెత్తగా ఉడికిపోయింది. దాన్ని ముక్కలుగా కట్ చేసి వేస్తాను. దీనిలోకి కొంచెం పసుపు, కొంచెం కారం పైన అలా జల్లుకొని ఫ్రై చేసేసుకుందాం. లో మంట మీదే మనం ఫ్రై చేసుకుందామండి, లేకపోతే ఎగ్ అనేది గట్టి పడుతుంది. ఎగ్ అనేది గట్టిగా ఉంటే మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది. ఎగ్స్ ఎప్పుడు కూడా గట్టిగా బాయిల్ చేయకూడదు, కొంచెం మెత్తగానే ఉండాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుని మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు, ఇలా ఫ్రై అయిపోయే వరకు మగ్గించుకుందాం. దీనిలోకి ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకుందాం. అలాగే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేసేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. అలాగే అందరు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నాన్ వెజ్ తినని వాళ్ళు బంగాళదుంపను కూడా ట్రై చేయొచ్చు. అవి ఉడకబెట్టి ముక్కలుగా కట్ చేసుకొని, పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ రెసిపీ ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి కారం కూడా వేసేసుకొని దీనిలోకి ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మగ్గిపోయిన తర్వాత మనం ఎగ్స్ వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ సింపుల్ రెసిపీ అండి, ఒక్క 10 నిమిషాలు అయిపోతుంది రెసిపీ. క్విక్గా లంచ్ బాక్స్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా కమ్మగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. అలాగే ఎలా వచ్చిందో కామెంట్స్ కూడా చేయండి. ఫైనల్గా అయితే అయిపోయింది కదా, చక్కగా కలర్ఫుల్గా ఉంది. దీనిలోకి కొంచెం కొత్తిమీర అలా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే అయిపోయింది కదా. చూసారు కదా, వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే కడుపు నిండా తినొచ్చండి. కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.